అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అసలు విషయాలు వదిలిపెట్టి కొసర విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నేషనల్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీద అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ అభిశంసన తీర్మానం వీగిపోద్దని కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి తెలుసు. కానీ ఎందుకు ప్రవేశపెట్టారు అంటే చర్చ జరగాలని. ఈ ఎలక్షన్ కమిషనర్ బయాసుడిగా ఉన్నాడు, బీజేపీకి ఫేవరబుల్గా ఉన్నాడు. మొన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మీద కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అది కూడా వీగిపోయిందని తెలిసే ప్రవేశపెట్టారు. అవిశ్వాసం అనుకున్నట్టే వీగిపోయింది. కానీ ఎందుకు ప్రవేశపెట్టారు? తమ నిరసనని, తమ వ్యతిరేకతని, స్పీకర్ బయాసుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రజలకి పార్లమెంటు నుంచి చెప్పాలనే కారణం చేతే అవిశ్వాసాన్ని పెట్టారు. చర్చ జరిగింది. చెప్పాలనుకున్నది రాహుల్ గాంధీ చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దానికి బీజేపీ యోగరైన కౌంటర్ ఇచ్చింది. ఇక జనం తేల్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది కరెక్టా, బీజేపీ చెప్పింది కరెక్టా, స్పీకరు ఓం బిర్లా నిజంగా బయాసుడిగా ఉన్నాడా లేదా, ఇక ప్రజలకు వదిలేసుకోవాలి. అంటే ఆ చర్చ జరగాలనే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసాన్ని పెట్టింది. ఇప్పుడు కూడా అభిశంసన కూడా వీగిపోద్దని కాంగ్రెస్ పార్టీకి తెలుసు, రాహుల్ గాంధీకి తెలుసు. కానీ ఎందుకు అభిశంసిస్తున్నాము అనే దాన్ని ఇప్పుడు చెప్తారు వాళ్ళు పార్లమెంట్లో. ఎలక్షన్ కమిషనరు బీజేపీకి బయాసుడిగా ఉన్నాడని, ఎలక్షన్ని వన్ సైడ్ చేస్తున్నాడని, ఎలక్షన్ కమిషన్ వల్ల నిజానికి ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ వ్యవస్థ. ఎలక్షన్ కమిషనర్ ఏ రాజకీయ పార్టీకి బయాసుడిగా ఉండకూడదు, రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఉండాలి. అయితే అనుబయాసుడిగా ఎలక్షన్ నిర్వహించాలి. కానీ బయాసుడిగా ఉన్నాడు అనేటువంటిది రాహుల్ గాంధీ ఆరోపణ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణ, కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ఆరోపణ కూడా. ఇలా కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతో కలిసి అభిశంసన పెట్టింది. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో అభిశంసన పెట్టడం అనేది కీలకమైన పరిణామమే. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎలక్షన్ ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి డిఎంకే అధికారంలో ఉంది. నిజంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కనుక వన్ సైడ్గా బయాసుడిగా ఉంటే డిఎంకే తమిళనాడులో ఎలా అధికారంలోకి వస్తుంది? బయాసుడిగా ఉంటే రాకూడదు కదా, బీజేపీనే అధికారంలో రావాలి కదా. రాహుల్ గాంధీ ఈవీఎంల మీద కూడా చాలా ఆరోపణ చేస్తున్నాడు. నిజంగా ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలిచేదానికైతే తమిళనాడులో కూడా గత ఎన్నికల్లో బీజేపీనే గెలిచి ఉండాలి కదా. బెంగాల్ మీద తీవ్రమైన ప్రయత్నం చేసింది బీజేపీ, కానీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? ఈవీఎంల ద్వారా గెలిచే ప్రయత్నం కనుక జరిగి ఉంటే బెంగాల్లో గెలిచి ఉండాలి కదా. మమతా బెనర్జీ ఎలా గెలవగలిగింది 2021 ఎన్నికల్లో? అప్పటికే మోడీ రెండోసారి ప్రధాని అయి ఉన్నారు. ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చింది. వ్యవస్థలన్నీ ఎన్డీఏ గుప్పెట్లోకి వెళ్ళిపోయినాయి. మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ను బయాసుడిగా ఉంటే బెంగాల్ కూడా బీజేపీ చేతుల్లోకి వెళ్ళి ఉండాలి కదా. ఇంకొక విషయాన్ని రాహుల్ గాంధీ గమనించాల్సింది ఏంటంటే 2014 ఎన్నికల కంటే, అంటే 2014లో యూపీఏ గవర్నమెంట్ పడిపోయింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ గవర్నమెంట్ పడిపోయి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, మోడీ ప్రధాని అయ్యారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రిజల్ట్ కంటే 2019లో వచ్చిన రిజల్ట్ కంటే మొన్న ఎన్నికల్లో బెటర్గా వచ్చాయి. 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. అంటే మొత్తం స్థానాలు కనీసం 10% స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ సంపాదించలేకపోయింది. కానీ మొన్న 99 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రావటం వల్ల లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాహుల్ గాంధీ ఉన్నారు. అంటే రాహుల్ గాంధీకి బెటర్ పర్ఫార్మెన్స్ మొన్న ఎన్నికల్లో వచ్చింది. మరి ఎలక్షన్ కమిషన్ బయాసుడిగా ఉండి ఈవీఎంలు కనుక మేనేజ్ చేయబడి ఉండుంటే రాహుల్ గాంధీ ఎలా అపోజిషన్ లీడర్ కాగలిగాడు? పైగా ఓడిపోయిన చోటే గెలవగలిగాడు. ఉత్తరప్రదేశ్లో ఓడిపోయిన చోటే గెలవగలిగాడు. రాయ్బరేలీలో ఉత్తరప్రదేశ్లో గెలవగలిగాడు. నిజానికి గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ 2 చోట్ల నుంచి పోటీ చేశాడు. కేరళ రాష్ట్రం నుంచి పోటీ చేశాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేశాడు. 2 చోట్ల కూడా గెలవగలిగాడు. మన నిజంగా ఎలక్షన్ బయాసుడిగా జరిగి ఉంటే, ఈవీఎంలు కనుక మ్యానిక్యులేట్ అయ్యి ఉంటే రాహుల్ గాంధీ 2 చోట్ల ఎలా గెలవగలిగాడు? పైగా ఉత్తరప్రదేశ్లోనే మోడీ కూడా పోటీ చేశాడు, వారణాసి నుంచి. మోడీ గారి మెజారిటీ కంటే, వరుసగా గెలుస్తున్న మోడీ గారి మెజారిటీ కంటే రాహుల్ గాంధీ గారికి వచ్చిన మెజారిటీ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ. ఇది ఎలా సాధ్యమైంది? మోడీ గారి మెజారిటీ తగ్గటం ఏంటి, ఓడిపోయిన చోట రాహుల్ గాంధీ గెలవటం ఏంటి, పైగా మెజారిటీ పెరగటం ఏంటి? అంటే నిజంగా బయాసుగా జరిగి ఉంటే ఇదంతా జరగదుగా. బయాసుగా ఎలక్షన్ జరిగి ఉంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఆలోచించుకోవాల్సిందంటే బీజేపీ మ్యానిపులేట్ చేస్తుంది ఈవీఎంలను కాదు, ప్రజల మైండ్స్ని మ్యానిపులేట్ చేయగలుగుతుంది. జాతీయ భావాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్ని తనకు అనుగుణంగా మార్చుకోగలుగుతుంది. ప్రధానంగా హిందుత్వాన్ని వాడుకుంటూ హిందువులందరినీ పోలరైజ్ చేస్తూ బీజేపీ ఓట్ బ్యాంక్గా, ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్గా మార్చుకోగలుగుతుంది.
మోడీ వచ్చిన తర్వాతే దేశానికి ఒక ప్రగతి వచ్చిందనే దాన్ని ప్రజల్లో నమ్మించగలుగుతుంది, ప్రజల మైండ్లోకి చొప్పించగలుగుతుంది. మోడీ ఉండబట్టే దేశానికి ఒక ఇమేజ్ ఉంది అనే దాన్ని బలంగా జనంలోకి తీసుకువెళ్ళగలిగింది. మోడీని ఒక పెద్ద శక్తిగా, పెద్ద యుక్తిగా బీజేపీ నిలబెట్టగలిగింది. మరి రాహుల్ గాంధీ తనను తాను ప్రజల్లో ఒక గొప్ప శక్తిగా నిరూపించుకోవడంలో ఫెయిల్ అయ్యారు. బీజేపీ ఐడియాలజీని అడ్డుకోవటంలో ఫెయిల్ అయ్యారు. బీజేపీ ప్రజల మైండ్లోకి చొచ్చుకెళ్తుంటే దాన్ని ఆపటంలో ఫెయిల్ అయ్యారు. నిజానికి రాహుల్ గాంధీ దాని మీద దృష్టి పెట్టాలి. బీజేపీ సక్సెస్ వెనకాల ప్రజల మైండ్ సెట్ని తనకు అనుగుణంగా మార్చుకునేటువంటి ఒక తెలివితేటలు ఉన్నాయి. దాన్ని అడ్డుకునేటువంటి నేర్పరితనం రాహుల్ గాంధీ దగ్గర లేదు. బీజేపీ మ్యానిపులేట్ చేస్తుంది ఈవీఎంలు కాదు, ప్రజల మైండ్ సెట్. కనీసం దాన్ని తెలుసుకోగలిగే పరిస్థితిలో కూడా రాహుల్ గాంధీ లేడు. బీజేపీ ఎలా గెలుస్తుంది, ఎలా గెలవగలుగుతుంది అనే దాన్ని రాహుల్ గాంధీ తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ప్రధానంగా రాహుల్ గాంధీ ఏమంటాడు? దొంగోట్లు అంటాడు, ఈవీఎంలు ఫేక్ అంటాడు. మరి అదే జరిగితే ప్రధానంగా రాహుల్ గాంధీ ఆరోపించింది కర్ణాటక రాష్ట్రంలో. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గత ఎన్నికల్లో. ఎట సాధ్యమైంది? ఈవీఎంలు మ్యానిపులేట్ అయ్యి ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలో ఉంటుంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలో రాగలిగింది? అసలు కాంగ్రెస్ పార్టీని బీజేపీ రాణిస్తుందా? ఈవీఎంలను మ్యానిపులేట్ చేసే కాడికైతే, ఎలక్షన్ని మేనేజ్ చేసేదానికైతే. అందులో కర్ణాటకలో మళ్ళీ ఎవరు నోడించి అధికారంలోకి వచ్చింది? బీజేపీ నోడించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ప్రజల మూడు అది. అప్పుడు బీజేపీ మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. అక్కడ లోకల్ బీజేపీ నాయకుల మీద అసంతృప్తి. మళ్ళా పార్లమెంట్ ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అన్నప్పుడు మోడీకి సపోర్ట్ చేశారు. జాతీయ భావాజాలం అనే కాడికి వచ్చినప్పుడు, దేశ ఎన్నికలు అనే కాడికి వచ్చినప్పుడు మోడీతో పోల్చినప్పుడు రాహుల్ గాంధీ పెద్ద నాయకుడిగా కనపడటం లేదు. మోడీ ముందు రాహుల్ గాంధీ సరిపోవటం లేదు. బీజేపీ ముందు కాంగ్రెస్ నిలవలేకపోతుంది. ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక విషయాల మీద బీజేపీకి ఉన్న ఐడియాలజీ జనాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ విషయాన్ని సరిగ్గా ప్రొజెక్ట్ చేసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. ఇది గమనించకుండా, ఇది తెలుసుకోకుండా, పైగా కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క వైఖరితో ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మగలిగే పరిస్థితిలో ఉన్నారు? ఆమ్ ఆద్మీ నమ్మగలిగే పరిస్థితిలో ఉందా? అని బీజేపీ వ్యతిరేక పార్టీ నేను చెప్తున్నా. సమాజ్వాదీ పార్టీ నమ్మగలిగిన పరిస్థితిలో ఉందా? మొన్న బీహార్ ఎన్నికలు జరిగితే బీహార్లో కూడా చివరిదాకా పంచాయతీ సీటు సర్దుబాటు కాడ. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో పంచాయతీ డిఎంకేతో కాంగ్రెస్ పార్టీ. స్టాలిన్ని రాహుల్ గాంధీ అన్ఫాలో చేస్తాడు, రాహుల్ గాంధీని స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అన్ఫాలో చేస్తాడు. ఇక్కడ తెలంగాణలో కమ్యూనిస్టులతో ఉన్నారంటే ఉన్నారు, లేరంటే లేరు. ప్రతి చోట గొడవే కదా. సిపిఎం లేదు, సిపిఐ ఉంది. ఎవరు కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉంటున్నారు? కనీసం తన మిత్రపక్షాల యూనిటీని కూడా కాంగ్రెస్ సంపాదించలేకపోతుంది. ఇది రాహుల్ గాంధీ మిస్టేక్. నాయకత్వ లేమి, మెచ్యూరిటీ లేనితనం. రాహుల్ గాంధీ మెచ్యూరిటీని పెంచుకోవాలి రాజకీయాల మీద. మోడీకి తగ్గ నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రజల మైండ్ని తెలుసుకోగలగాలి, దానికి తగ్గట్టుగా వ్యవహరించగలగాలి. అసలు రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్ అని కూడా పేరుంది. సీరియస్గా రాజకీయాలు చేయడు, కొంతకాలం చేస్తాడు, కొంతకాలం ఇట్లా విదేశాలకు పోయేస్తుంటాడు అనేటువంటిది ఉంది. ఇలా అయితే రాజకీయాలు కలవు. సో అసలు విషయాలు వదిలేసి కొసర విషయాల మీద ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ఏదో బయాసిగా ఉన్నారని, కొద్ది గొప్ప ఎంత అవునన్నా కాదన్నా, ఎంత రాజ్యాంగ వ్యవస్థ అయినా సరే అధికార పార్టీ వైపు బయాసుడిగా ఉండే మాట వాస్తవం కాదని నేనేమన్నాను. కొంత బయాసుడిగా ఉండే మాట వాస్తవమే. లోక్సభ స్పీకర్ బయాసుడిగా ఉంటున్నాడు, నిజమే. అది ఒప్పుకొని తీరాలి, రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయినప్పటికీ. తర్వాత ఎలక్షన్ కమిషనర్లు కొంత బయాసుడిగానే ఉంటారు. కానీ అది కాదు, ప్రజల్లో కనుక ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి దాన్ని క్యాష్ చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ తయారై ఉండి మోడీ కంటే రాహుల్ గాంధీ బెటర్ అనేటువంటి అభిప్రాయం వస్తే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయలేదు, లోక్సభ స్పీకర్ ఏం చేయలేడు. ప్రజలు ఓట్టేస్తారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఆ పరిస్థితి రియాలిటీలో లేదు, గ్రౌండ్లో లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ, నేను చెప్తున్నా కదా, ఉన్న తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే స్టేటు అధికారాన్ని కోల్పోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడానికి అవకాశం ఉంది. వ్యతిరేకత ఉంది రియాలిటీలో. సరే గ్రామ పంచాయతీలు గెలిచి ఉండొచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు గెలిచి ఉండొచ్చు, అది డిఫరెంట్. కర్ణాటకలో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే. కానీ తెలంగాణలో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంకా అనుకున్నంత అనుకూలత లేదు కాబట్టి ఏదో నడుస్తుంది అంతే బండి. సో ప్రజల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం రాహుల్ గాంధీ చేయాలి తప్ప మిగతా ఏం చేసినా
దానివల్ల ఉపయోగం లేదు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.